నుంచి మీ అచ్చంపేట వరకు ఈ మారుమూల ప్రాంతాల అభివృద్ధి వేరు, మిగతా ప్రాంతాల అభివృద్ధి వేరు. ఈ ప్రాంతాలు కూడా అభివృద్ధి జరిగినప్పుడే ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి జరిగినట్టు. కాబట్టి మీ కన్ను ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఈ అటవీ ప్రాంతాల మీద ఉన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఖచ్చితంగా మేమందరం మీకు తోడుగా అండగా ఉండి సమ్మక్క సార్లమ్మ దీవెనతో కొమరం భీమ ఆశయాల వెలుగులో మీ యొక్క పోరాటం, మీ యొక్క ఆరాటం, మీ యొక్క అభివృద్ధి బాటలకు అండదండగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉంటారని తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను ఎప్పుడూ చెప్పలేదు బహిరంగంగా, కానీ ఈరోజు పాదాభివందనాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పేదోడి కళ ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షలు ఒక ఆదివాసీకి, నిజంగా ఒక దళితుడికి, ఒక ఆదివాసీకి, భూమి లేనోళ్లకు, డబ్బులంటే చూడనటువంటి వాళ్ళకు అది చాలా సుదీరమైనటువంటి కళ. కానీ ఈరోజు కొలాంగూడలో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత నిజంగా ఇది కదా మనం చేయాల్సింది, ఇలాంటి వాళ్ళని కదా సంతోష పెట్టాల్సింది, వాళ్ళు కదా మనల్ని గుండెల్లో పెట్టుకొని గుడులు కూడా కట్టిరు ఇక్కడ కొంతమంది మహనీయులది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు నిజంగా ఏ కొంత పని చేసినా వాళ్ళు గుడిలే కట్టిస్తారు, ఊర్ల పేర్లే మనుషుల పేర్లు పెట్టేసుకుంటారు అక్కడ పనిచేసినటువంటి అధికారులకు. కాబట్టి మీరు ఆదిలాబాద్ జిల్లా నుంచి అచ్చంపేట వరకు ఈ అటవీ ప్రాంతాల మీద మరి ప్రత్యేక దృష్టి పెట్టాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.